ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి సవాల్ చేశారు. రెబెల్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన ఇంటికి 11 గంటలకు కనుక రాకపోతే 12 గంటలకి తానే ఆయన ఇంటికి వెళ్తానంటున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన తనపై నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కౌశిక్ రెడ్డి సవాల్ విసిరితే నేను చేతకాని వాడిలా ఊరుకునేది లేదు అంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్నారు అరికపూడి గాంధీ. రాము బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి బ్రోకర్ చేరినాక ఆ గౌరవం లేని బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి. మా ఊరు గ్రామాల్లో ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. సో అరికిపూడి గాంధీ లేటెస్ట్గా చేసిన కామెంట్స్ అవి. అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ కూడా. బ్రోకర్ అని ఆయన సంబోధించడం కూడా చూస్తున్నాం. సో ఏం జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పైన చెప్పండి సాయి కిరణ్. పిఎస్సి చైర్మన్ దగ్గర నుంచి రగడ మరికొంత ఎక్కువైన పరిస్థితి, పర్టికులర్గా అరికిపూడి గాంధీ కానీ పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ కానీ చూస్తున్నాం. ఏం జరుగుతోంది అరికిపూడి గాంధీ దగ్గర? ఇవాళ కొంత ఉద్రిక్త పరిస్థితో లేకపోతే ఒక ఉత్కంఠ వాతావరణం ఉండే పరిస్థితి కనిపిస్తోంది సాయి కిరణ్. ఖచ్చితంగా బిందు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసం వద్ద అయితే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది, టెన్షన్ వాతావరణం కూడా ఉంది. ఎందుకంటే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అరకపూడి గాంధీ నివాసానికి వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఆయన అనుచరులంతా కూడా మద్దతుగా కూడా వచ్చారు. అయితే ముఖ్యంగా ఈ రగడంతా కూడా పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీ కట్టబెట్టడం పైన అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అయితే పిఎస్సి చైర్మన్ పదవి అనేది ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరినటువంటి అరకపూడి గాంధీకి ఏ విధంగా ఈ పదవి ఇస్తారంటూ కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తుంది. సో ఆ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఒకవేళ ప్రతిపక్షంలోనే అరికపూడి గాంధీ ఉండినట్లయితే అతను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోవాలి, నేను ఆయన ఇంటికి 11 గంటలకు వెళ్తాను, అరికపూడి గాంధీకి 11 గంటలకు ఇక్కడికి వచ్చి ఆయన మెడలో బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి అరికపూడి గాంధీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసి ఆయనను బీఆర్ఎస్ పార్టీకి తీసుకొస్తానంటూ కూడా ఒక సవాల్ విసిరారు. సో ఆ సవాల్ను కూడా అరికపూడి గాంధీ స్వీకరించారు. ముఖ్యంగా ఆయన 11 గంటలకు ఇక్కడికి రాకపోతే నేనే ఆ కౌశిక్ రెడ్డి ఇంటికి 12 గంటల వరకు వెళ్తాను అనేటువంటిది అరికపూడి గాంధీ చెప్తున్నా. మరోవైపు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సంవత్సరం కాలమే, కానీ అతను అరికపూడి గాంధీ మాత్రం చాలా సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. సో కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుంది. సో అతను ఈ విధంగా మాట్లాడతాడనేటువంటిది అరికపూడి గాంధీ చెప్తున్నారు. సో ఒకవైపు టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తాను అన్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు అంచెలు కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరి కౌశిక్ రెడ్డిని అతని గచ్చిబౌలిలోని అతని ఇంటి దగ్గర పోలీసులు నిలువరిస్తారా లేదా కూడా చూడాల్సి ఉంది. ఓకే సాయి కిరణ్. సో ఇది అరికపూడి గాంధీ నివాసం నుంచి సాయి కిరణ్ రిపోర్ట్ చేస్తున్న అంశం. అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ దిలీప్ కూడా. దిలీప్తో కూడా మాట్లాడదాం. దిలీప్ చెప్పండి, కొంతవరకు ఈ మొత్తం వాతావరణం, ఈ ఫిరాయింపుల అంశం, అక్కడ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, పిఎస్సి చైర్మన్గా అరికపూడి గాంధీని నియమించడం, ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు సవాల్ చేసుకుంటే ఇదంతా కూడా కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనేది కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎట్లా చూస్తోంది? పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది దిలీప్? చూసుకోవచ్చు. పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతానికైతే ఇంట్లోనే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఉదయం 11 గంటల ప్రాంతంలో అరికపూడి గాంధీ ఇంటికి చేరుకుంటాను, తనకు పార్టీ కండువా కప్తాను, అలాగే తన ఇంటి పైన పార్టీ జెండా ఎగరేస్తాను అని చెప్పి నిన్న చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశం మొత్తం కనుక చూసుకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే చెప్తా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌశిక్ రెడ్డి కానీ అలాగే వివేక్ కానీ మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి తడిగుడ్డతో గొంతు కోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కొంత ఈ యొక్క అరికపూడి గాంధీని బలిపోషును చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూస్తున్నాము, సో ఆనవాయితీ ప్రకారం
ప్రకారంగా 57-58 సంవత్సరాలు 57-58 నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రతిపక్ష నేత ఎవరినైతే సజెస్ట్ చేస్తారో సో వాళ్ళకు మాత్రమే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వాలి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే మాజీ మంత్రి గంగుల కమలాకర్, అలాగే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్లను కేసీఆర్ అటు బీఎస్సి కమిటీలో సిఫార్సు చేశారు, వాళ్ళు నామినేషన్ కూడా వేశారు. బట్ అటు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది సో అరికెపుడి గాంధీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే, సో ప్రతిపక్ష పార్టీకి ఆనవాయితీ ప్రకారంగా మేము పిఎస్సి చైర్మన్ పదవిని కట్టబెట్టామని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకో టెక్నికల్ పాయింట్ను కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుంది, కౌశిక్ రెడ్డి కూడా లేవుతున్నటువంటి అంశం ఏంటంటే 13 మంది మాత్రమే పిఎస్సి కమిటీలో అర్హులుగా ఉంటారు, 13 మంది మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. సో మరి 14వ వ్యక్తి ఎలా వచ్చాడు? సో 14వ వ్యక్తి నామినేషన్ వేస్తే ఖచ్చితంగా ఓటింగ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఓటింగ్ వెళ్లకుండా ఎలా ప్రతిపక్ష నేత సలహా తీసుకోకుండా ఎలా పిఎస్సి చైర్మన్గా అరికెపుడి గాంధీని నియమించారు అనేటువంటిది ఒక క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే నామినేషన్ వేసినటువంటి హరీష్ రావు నామినేషన్ ఎక్కడ వెళ్ళింది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు కౌశిక్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేశారు. ఎవరైతే ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి స్పీకర్ అని చెప్పారు. సో 2 రోజుల అంటే స్పీకర్ సస్పెండ్ చేయకముందే వీలే స్వతహాగా రాజీనామా చేయాలి, ఉప ఎన్నికలకు రావాలని చెప్పారు. ఈ 2 రోజులలో రాజీనామా చేయకపోతే ఖచ్చితంగా ఈ 10 మందికి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాజులు చీరలు కూడా పంచుతాను, కొరియర్ చేస్తాను, సో వాటిని వేసుకొని తిరగాలని కూడా కొంత హాట్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సవాలు ప్రతి సవాలు కొనసాగుతున్నాయి ఇటు బీఆర్ఎస్ పార్టీలోనే అని చెప్పుకోవచ్చు. ఇటు అరికెపుడి గాంధీ నివాసానికి ఇటు కౌశిక్ రెడ్డి వెళ్తానని చెప్పారు, అలాగే కౌశిక్ రెడ్డి నివాసానికి మరి అరికెపుడి గాంధీ వస్తానని చెప్పారు. సో రైట్ దిలీప్, థ్యాంక్ యూ.